Hi students, in this video I am explaining about PDC, also called pyridinium dichromate. This is also one of the chromate oxidant. It is cheaper and good oxidizing agent. It is commonly used for allylic and benzylic alcohols oxidations. This is the structure of PDC. Molecular formula means C5H5NH twice Cr2O7 pyridinium dichromate. This pyridinium dichromate obtained by the addition of pyridine to a solution of chromium trioxide CrO3 in water. First of all, consider 2 moles of CrO3, that is chromium trioxide, and reaction with water. ఈ బాండ్ ఇలా పోలరైజ్ చేస్తే క్రోమియం దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదమ్మా, ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. H2O మీన్స్ H ప్లస్ OH మైనస్. సో H వచ్చేసరికి ఆక్సిజన్ దగ్గర అటాక్ అవుతుంది, OH వచ్చేసరికి క్రోమియం దగ్గర అటాక్ అవుతుంది. ఫైనల్లీ వీ గెట్ దిస్. ఇవి మనకి 2 మోల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే 2 మోల్స్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్ మనం తీసుకోవడం వల్ల. సో 2 మోల్స్లో మనకి వాటర్ అనేది డీహైడ్రేషన్ జరిగితే మనకి డైక్రోమిక్ యాసిడ్ H2Cr2O7 ఫామ్ అవుతుంది, డైక్రోమిక్ యాసిడ్. సో నెక్స్ట్ ఈ డైక్రోమిక్ యాసిడ్ని బేస్తో రియాక్ట్ చేస్తే, దట్ ఈస్ పిరిడిన్తో రియాక్ట్ చేస్తే వీ కన్సిడర్ 2 మోల్స్ ఆఫ్ పిరిడిన్. సో ఫైనల్లీ వీ గెట్ pyridinium dichromate. దిస్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ pyridinium dichromate. ఈ pyridinium dichromate వచ్చేసరికి మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ అవుతాయి, అలానే సెకండరీ ఆల్కహాల్స్ కీటోన్గా కన్వర్ట్ అవుతాయి. ఎలైలిక్ బెంజైలిక్ ఆల్కహాల్స్కి వచ్చేసరికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్స్గా ఫామ్ అవుతాయి. ఈ పీడీసీ వచ్చేసరికి ఎక్సలెంట్ ఈల్డ్స్ని ఇస్తుంది కంపేర్ టు రిమైనింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఈ పీడీసీ వచ్చేసరికి న్యూట్రల్ కండిషన్లో మనం కన్సిడర్ చేయడం వల్ల, దట్ ఈస్ పీసీసీ వచ్చేసరికి మనం ఎసిడిక్ కండిషన్ కన్సిడర్ చేస్తాం, ఈ పీడీసీ వచ్చేసరికి మనం న్యూట్రల్ కండిషన్స్నే కన్సిడర్ చేస్తాం. సో న్యూట్రల్ కండిషన్స్లో కన్సిడర్ చేయడం వల్ల వితౌట్ ఎఫెక్టింగ్ అదర్ ఫంక్షనల్ గ్రూప్ మనకి ఏదైతే ఆల్కహాల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో ఆ ఆల్కహాల్స్ మాత్రమే ఆక్సిడైజ్ అవుతాయి. ఓకే, ఈ పీడీసీకి వచ్చేసరికి మనం డిఫరెంట్ సాల్వెంట్స్ యూస్ చేస్తాం, DCM యూస్ చేస్తాం, DMF కూడా యూస్ చేస్తాం. కొన్ని కేసెస్లో ఆల్కహాల్స్ లిక్విడ్ అమోనియా కూడా సాల్వెంట్స్గా యూస్ చేస్తాం. సో ఈ పీడీసీ finally oxidizes primary or secondary allylic alcohols to alpha beta unsaturated ketones. So this is the structure. దీనిలో మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్ని తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇది ప్రైమరీ ఆల్కహాల్ కదమ్మా, ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఎలానే ఉంటుంది, ఇక్కడ ఆల్డిహైడ్గా ఫామ్ అయింది. వీ గెట్ 92% ఆఫ్ ఈల్డ్. DMF ఈజ్ ఏ సాల్వెంట్ ఇన్ దిస్ కేస్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ దిస్ కేస్ ఆల్సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్కహాల్ కదమ్మా, 95% ఆఫ్ ఈల్డ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో ఎలైలిక్ ఆల్కహాల్. ఇక్కడ కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, మనం ప్రైమరీ సెకండరీ కంటే ఎలైలిక్ బెంజైలిక్ ఆల్కహాల్స్ ఆక్సిడేషన్కి పీడీసీని ఎక్కువగా యూస్ చేస్తాం. మెకానిజం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ పీడీసీ pyridinium dichromate. ఆల్కహాల్స్ని తీసుకున్నాం అనుకోండి, ఏ ఆల్కహాల్ అయినా కానీ సేమ్ పీసీసీ మెకానిజం లానే ఇక్కడ కూడా ఆల్కహాల్ మీద ఉన్న లోన్ పేర్ ఈ క్రోమియం బాండ్ పోలరైజ్ చేస్తే క్రోమియం దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదమ్మా, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ తక్కువగా, ఎలక్ట్రో డిఫిషియెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అక్కడ అటాక్ అయ్యి మనకి ఇలా క్రోమేట్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది, క్రోమేట్ ఎస్టర్. ఈ క్రోమేట్ ఎస్టర్ ఫామ్ అయ్యాక ఈ సిఆర్ క్రోమిన్ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, ఈ సిఆర్ క్రోమిన్ బాండ్ బ్రేక్ చేస్తున్నాం, నెక్స్ట్ ఈ బాండ్ పాలిమరైజ్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, ఈ సిఆర్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలానే సిఆర్ ఈ ఆక్సిజన్ ఉంది కదా పైన, ఇది O- కింద ఫామ్ అవుతుంది. సో అలా మనకి ఇది బై ప్రోడక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇది బై ప్రోడక్ట్గా ఎలిమినేట్ అయిపోయాక మనకి ఫైనల్గా ఏముంది, సిఆర్ డబల్ బాండ్ ఓ OH, ఈ రిమైనింగ్ మధ్యలో ఉన్న మాలిక్యూల్ ఉంది OH, దానికి అటాచ్ చేసిన ఆల్కహాల్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్
మనం పీసీసీ మెకానిజం ఎలా అయితే అబ్జర్వ్ చేసామో ఇక్కడ నుంచి కూడా ఒక హైడ్రోజన్ ఆల్కహాల్లో ఉండే హైడ్రోజన్ ఎలిమినేట్ చేసామనుకోండి వి గెట్ ఆల్డిహైడ్. దాంతోపాటుగా రిమైనింగ్ ఇక్కడ నుంచి HCrO3 రెండు కలిపి H2CrO3గా ఎలిమినేట్ అయిపోతాయి. దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ పీడీసీ. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ పీడీసీ. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆల్కహాల్ ఆల్డిహైడ్గా రెడ్యూస్ అయింది, ప్రైమరీ ఆల్కహాల్. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ ఆల్కహాల్ రెడ్యూస్డ్ ఇన్ సెకండరీ ఆల్కహాల్, రిడక్షన్ కాదు ఆక్సిడేషన్. సెకండరీ ఆల్కహాల్ ఆక్సిడైజెస్ ఇంటూ కీటోన్. ఇక్కడ మనకి ఈల్డ్ అనేవి ఎక్సలెంట్ ఈల్డ్స్ వస్తాయి కంపేర్ టు రిమైనింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆల్కహాల్కి మనకి ప్రైమరీ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ ఆర్ ఎలైలిక్ బెంజైలిక్ ఎక్సలెంట్ ఈల్డ్స్ పీడీసీ కేసులో ఎక్కువగా వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ పీడీసీ. థ్యాంక్ యూ.